ఏతర్ రిస్సా ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు తీసుకోవచ్చా లేదా పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. అందరికీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో స్టార్ట్ చేసే ముందు ఏతర్ రిస్సా సంబంధించిన ఈ రోజు వరకు మన రివ్యూ అయితే చేయలేదండి. బట్ ప్రీవియస్ గా మనకున్న కస్టమర్ సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో జస్ట్ మీకు స్పెసిఫికేషన్స్ ఆధారంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. కానీ ప్రీవియస్గా ఏతర్ రిస్తాని తీసుకున్న కొంతమంది ఓనర్ ఫీడ్బ్యాక్ కూడా మీకు వీడియో ఎండ్లో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రియల్ రేంజ్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. దానికి సంబంధించిన కొన్ని ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాల గురించి కూడా చెప్తాను. బట్ వీడియో ఎండ్లో మాత్రం మీకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ నేను టాపిక్లోకి వెళ్లే ముందు ఏతర్ రిస్తా సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ సెగ్మెంట్లో ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఏమన్నా అయితే మీకు చెప్తానండి. ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్లో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఇస్తున్నారు. ఏతర్ రిస్తా, అలానే ఏతర్ రిస్తా సంబంధించిన జీ వేరియంట్, అలానే ఏతర్ రిస్తా జీ వేరియంట్ హై బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 3.7 కిలోవాట్ల కెపాసిటీతో వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ వచ్చి 123 కిలోమీటర్ రేంజ్ నుంచి హైయెస్ట్ 159 కిలోమీటర్ వరకు రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రారంభ ధర 1,15,000 రూపాయల నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఇప్పుడు నేను 1,15,000 రూపాయల సెగ్మెంట్ లో మనకి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఏమున్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీకు చూపిస్తున్నాను. మనకి టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఉందండి. 1,26,000 రూపాయలకి 100 కిలోమీటర్ రియల్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. నెక్స్ట్ ఓలా S1X 4 కిలోవాటర్ వేరియంట్ 1,21,000 రూపాయల రేటుకి 164 కిలోమీటర్ రియల్ రేంజ్ అయితే వస్తుంది. మనం రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మనకు వచ్చిన రియల్ రేంజ్ ఇది. నెక్స్ట్ బజాజ్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ 1,10,000 రూపాయల సెగ్మెంట్లో 125 కిలోమీటర్ వరకు, ఇంచుమించుగా 125 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. నెక్స్ట్ హీరో వేదా V2 ప్లస్, దీనికి 1,02,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ లో 100 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసినట్లయితే 1,15,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి 112 కిలోమీటర్ రియల్ రేంజ్. మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రేంజ్ ఫిగర్స్ ఇవి. ఇక ఇప్పుడు ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మల్టిపుల్ వేరియంట్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మీకు చూపిస్తున్నానండి. ఏతర్ రిస్తాలో ఎస్ వేరియంట్ చూసినట్లయితే మనకి 1,15,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ 123 కిలోమీటర్లు, 0 నుండి 40 కిలోమీటర్ల వేగం 4.7 సెకండ్లో చేరుకోగలదు. దీని టాప్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్లు. అన్ని వేరియంట్స్ లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇటు వచ్చి ఛార్జింగ్ టైంలో ఫీచర్స్ లో కొన్ని మార్పులు అయితే ఉంటాయి. ఇక బేస్ వేరియంట్ లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. స్టాండర్డ్ సీట్ అయితే లభిస్తుంది. 7 అంగుళాల డీప్ వ్యూ డిస్ప్లే అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. అదే మనకి రిస్తా జీ వేరియంట్ ఏదైతే ఉందో సేమ్ బ్యాటరీ ప్యాక్ 2.9 కిలోవాట్ కెపాసిటీ వేరియంట్ లోనే 7-inch TFT డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి ప్రీమియం సీట్ లభిస్తుంది. దాంతోపాటుగా పిలియన్ బ్యాక్ రెస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,30,000 రూపాయలుగా ఆఫర్ చేస్తున్నారు. అదే మనకి ఏతర్ రిస్తా జీ వేరియంట్ 159 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఏదైతే ఉందో మనకి 7 అంగుళాల TFT డిస్ప్లే వస్తుంది. గూగుల్ మ్యాప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మిగిలిన ఫీచర్స్ అన్ని కూడా ఏతర్ రిస్తా జీ వేరియంట్ లో ఉన్నాయి వస్తున్నాయి. ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఇది బేస్ వేరియంట్ లో. అంటే మీకు ఇది కాకుండా ఇప్పుడు మీకు చెప్పిన ఈ 3 వేరియంట్స్ కూడా 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ అది లభిస్తుంది. బట్ ప్రో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి అడిషనల్ గా 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు లభిస్తుంది అనమాట. లేదు ఇంకొక 5,000 రూపాయలు పే చేసుకుంటే 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీని అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫీచర్స్ అన్ని మ్యాజిక్ ట్విస్ట్ కానీ, స్కిడ్ కంట్రోల్, స్మార్ట్ ఎకో మోడ్, బ్లూటూత్ కాల్ అండ్ కంట్రోల్, ఈ ఫీచర్స్ అన్ని కావాలంటే మళ్ళీ ప్రో ప్యాక్ లో మాత్రమే ఏతర్ సంబంధించిన రిస్తా వేరియంట్స్ లో అడిషనల్ ఫీచర్స్ అయితే మీకు లభిస్తాయి అనమాట. సో ప్రో ప్యాక్ పరంగా చూస్తే ఇంకొక 14,000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది ఏతర్ రిస్తా ఎస్ కి. అదే రిస్తా జీకి అయితే 17,000. ఏతర్ రిస్తా జీ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ కి వచ్చి 20,000 రూపాయలు అయితే పే చేయాలి. ఇప్పుడు ఇందులో మనకి రియల్ రేంజ్ స్పెక్స్ కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. ట్రూ రేంజ్ స్మార్ట్ ఎకో మోడ్ లో 100 కిలోమీటర్ వరకు వస్తుందని చెప్తున్నారు. అదే మనకి ఏతర్ రిస్తా టాప్ అండ్ వేరియంట్ కి వచ్చి 125 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే మాకు క్లారిటీ లేని విషయం అంటే మరి ఇది స్మార్ట్ ఎకో మోడ్ ఏదైతే ఉందో అది ప్రో ప్యాక్ తీసుకుంటేనే ఆ మోడ్ ఎనేబుల్ చేస్తారా లేదని క్లారిటీ లేదు. ఒకవేళ అలా చేస్తే కనుక కస్టమర్స్కి మరి నిరాశపరిచే విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్ కావాల్సిన రేంజ్ కావాలన్నప్పుడు మరి ఆ మోడ్ని ఎనేబుల్ చేయాలి కదా. మరి దానికి కూడా ఇంకొక ప్రైస్ పెడితే మాత్రం అది మంచి విషయం కాదని మా అభిప్రాయం అండి. ఇంకొకటి ఏంటంటే ఏతర్ రిస్తా బేస్ వేరియంట్స్ 2 వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి 6 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది. 80% ఛార్జ్ చేయడానికి. అదే ఫుల్ ఛార్జ్ చేయడానికి 8 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. 15 కిలోమీటర్లు 10 నిమిషాలు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు ఏతర్ సంబంధించిన గ్రిడ్స్ దగ్గర అయితే. అదే మనకి ఏతర్ సంబంధించిన రిస్తా టాప్ అండ్ వేరియంట్ 3.7 కిలోవాట్ కెపాసిటీ వేరియంట్ అయితే కనుక ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 గంటల 45 నిమిషాలు పడుతుంది. అదే 80% ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఇక మేజర్గా ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీలు బాగా హైలైట్ చేసిన విషయం ఏంటంటే ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 34 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అది కాకుండా అడిషనల్ గా ఫ్రంట్ స్పేస్ అడిషనల్ గా అయితే ఆఫర్ చేస్తున్నారు. సుమారుగా 46 లీటర్ వరకు బూట్ స్పేస్ అనేది ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే మీకు లభిస్తుంది అనమాట. లార్జ్ సీట్ అనమాట. ప్రజెంట్ రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ లో లాంగెస్ట్ సీట్ కూడా మనకి ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్లోనే ఆఫర్ చేస్తున్నారు.
అలానే పర్ఫార్మెన్స్ లో కూడా కాంప్రమైజ్ కాకుండా పిఎంఎస్ఎం మోటార్ ని ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది యాజ్ ఆఫ్ నో స్పెసిఫికేషన్ వివరాలు. సో దీనికి సంబంధించిన తీసుకోవచ్చా లేదన్న పాయింట్ మాట్లాడుకునే ముందు ఏతర్ సంబంధించిన ఓనర్స్ కొంతమంది మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో కొన్ని కామెంట్స్ అనేది మనకు షేర్ చేశారు. దాని గురించి కూడా మీకు ఒకసారి షేర్ చేస్తానండి. ఏతర్ సంబంధించిన హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో పోస్టర్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి కొంతమంది కామెంట్ పెట్టారు. ఒకవేళ ఏతర్ రిస్తాను వాడకపోతే ఒక 2 days పక్కన పెడితే కనుక సుమారుగా 2 రోజుల్లో 14% బ్యాటరీ పర్సెంటేజ్ డిశ్చార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్న కస్టమర్ అయితే మీకు ఇటువంటి అనుభవం ఎదురవుతే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. అలానే ఇంకొక కస్టమర్ ఏమి కామెంట్ చేశారంటే కొంచెం వాళ్ళ క్వాలిటీ సెగ్మెంట్ లోనే కొంచెం తక్కువ క్వాలిటీ లాగా అనిపించింది నాకు, సబ్ పార్ ప్రోడక్ట్ అని ఒకరు కామెంట్ చేశారు. ఇంకొక కస్టమర్ ఏం చెప్తున్నారంటే పవర్ అనేది ఉండట్లేదు, ఒకవేళ ఇద్దరితో డ్రైవ్ చేస్తే ఆశించిన స్థాయిలో పవర్ ఉండట్లేదు. ఇక ఇంకో కస్టమర్ జూలై 2024లో రెస్తా తీసుకున్నారంట. బండి నడిపిన తర్వాత రైట్ ఆర్మ్ ఏదైతే ఉందో అక్కడ షోల్డర్ దగ్గర పెయిన్ వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఆ రీజన్ 3 వల్ల అలాంటి ఇష్యూ వచ్చిందేమో అని చెప్పి రీజన్ 3ని ఆఫ్ చేసామని చెప్పారు. బట్ అది ఆఫ్ చేసిన తర్వాత కూడా నాకు ఇష్యూ వచ్చినట్టుగా ఈ కస్టమర్ అయితే చెప్తున్నారు. అలానే బండి నడుపుతున్నప్పుడు రైట్ సైడ్ కి వెళ్ళిపోతున్నట్టుగా ఈ కస్టమర్ అయితే మెన్షన్ చేశారు అనమాట. బట్ ఎవరైతే కస్టమర్ సెంటర్ని కాంటాక్ట్ అవుతే కామన్గా కొంచెం అటువంటి ఎర్రర్ అయితే వస్తుంది అన్నట్టుగా సింపుల్గా చెప్పేశారు. బట్ అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు మరి ఎందుకు రెక్టిఫై చేయట్లేదని ఈ కస్టమర్ అయితే ఆయన కామెంట్ అయితే పెట్టారనమాట. ఇప్పుడు ఏతర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ మరి తీసుకోవచ్చా లేదా? ఫస్ట్ ఒక కంపెనీ గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు ఆ కంపెనీ వాళ్ళు R&D పరంగా ఏముంది, వాళ్ళకి రిలయబిలిటీ ఉందా లేదనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఇతర కంపెనీ వాళ్ళు ఎవరు ఏమన్నా కాదన్నా చాలా సంవత్సరాలు R&D చేసిన కంపెనీ వీళ్ళు. మాక్సిమం కస్టమర్స్ ఏతర్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎందుకంటే వీళ్ళ క్వాలిటీ బాగుంటుంది. కానీ మాక్సిమం కస్టమర్స్ వెనకడుగు వెళ్ళడానికి కూడా ఇంకో కారణం ప్రైస్ వల్ల. ఒకవేళ ప్రైస్ కనుక తక్కువ ప్రైస్లో ఉంటే మోస్ట్లీ ఏతర్కి వెళ్ళే కస్టమర్స్ ఎక్కువైతే ఉంటారు. ఏతర్ పరంగా క్వాలిటీ పరంగా కానీ రిలయబిలిటీ పరంగా కానీ కొంచెం అడ్వాంటేజ్ అయితే కంపెనీ వాళ్ళకైతే ఉంది. వీళ్ళ కంపెనీ సంబంధించిన ప్రీవియస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటే వాళ్ళకు ఉన్న అడ్వాంటేజెస్ అయితే ఇవి. కాకపోతే ఏతర్ సంబంధించిన కస్టమర్ చెప్పి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వన్స్ ఏమైనా స్పేర్ పార్ట్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. రెగ్యులర్ మార్కెట్లో పోల్చుకుని వెళితే వాళ్ళ స్పేర్ పార్ట్స్ కాస్ట్ అయితే ఎక్కువ దొరుకుతుంది అనేది ఇంకొక కంప్లైంట్ అయితే ఉంది. ఇప్పుడు రెస్తా మోడల్ గురించి మాట్లాడుకుంటే కనుక పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఎక్కువ బూట్ స్పేస్ కానివ్వండి, ఫ్యామిలీ పరంగా లార్జ్ సీట్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా డ్రాప్ చేయకుండా కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకు పాజిటివ్ సైడ్ మాట్లాడుకుంటే దాని కూడా పాజిటివ్స్. కానీ నెగిటివ్ గురించే మాట్లాడుకుంటే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి 8.5 గంటల సమయం పడుతుంది. అంటే సుమారుగా మీరు ఒక అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుని ఒక గ్రాఫిన్ బ్యాటరీ లాగా నైట్ అంతా ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే. ఒకవేళ మీరు నైట్ ఏమైనా పవర్ కట్ ఉంటే నెక్స్ట్ డే మళ్ళీ ట్రావెల్ చేద్దాం, ట్రావెల్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మీకు ఆ ఫుల్ ఛార్జ్కి 8.5 గంటల సమయం పడుతుంది. అలానే బేసిక్ ఫీచర్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 1,15,000 రూపాయలు మీరు స్పెండ్ చేసినప్పటికీ కూడా బేసిక్ ఫీచర్స్ అంటే స్మార్ట్ ఫీచర్స్ లో మినిమం ఫీచర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. మళ్ళీ దానికి కూడా ప్రో ప్యాక్ అనేది పెట్టారు. దానికి మళ్ళీ ఇంకొక 15,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. అలా చూసుకున్నట్లయితే మళ్ళీ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ సుమారుగా 1,29,000 రూపాయలకి అయితే వెళ్ళిపోతుంది. సో అందుకనే మీకు ఏతర్ రెస్తా సంబంధించిన పాజిటివ్స్ మీ ముందు ఉన్నాయి. అలానే దానికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మీ ముందు ఉన్నాయి. ఈవెన్ కొంతమంది కస్టమర్స్ ఎవరైతే వాళ్ళ కమ్యూనిటీ పేజ్ లో పోస్ట్ చేసిన కామెంట్స్ కూడా మీ ముందు అయితే మెన్షన్ చేసామండి. మీకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడానికి కంప్లీట్ క్లారిటీ లేని టైంలో మీకు హెల్ప్ చేయడం కోసం మన ఈవీ కుర్రాడు సంబంధించిన కోర్స్ అనేది ఆఫర్ చేస్తామండి. ఈ ఈవీ కుర్రాడు కోర్సులో మీకు కొన్నిసార్లు డౌట్స్ వస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కి ఇంకొక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ తో పోల్చుకున్నట్లయితే ఇది బాగానే ఉంది, అదే బాగానే ఉంది, కానీ ఫైనల్ గా ఏది డిసైడ్ చేసుకోవడం డౌట్ ఉన్నప్పుడు మన ఈవీ కుర్రాడు కోర్సులో ఒక షీట్ ఆఫర్ చేస్తున్నాం. అదేదో మామూలు షీట్ కాదండి. స్పెసిఫికేషన్స్ పరంగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో రేంజ్ అనేది బాగానే ఉంది, కానీ రేంజ్ కూడా డబల్స్ వెళ్తే ఎంత రేంజ్ వస్తుందని మీరు ఎంతమంది చెక్ చేసుకుంటున్నారు? అందరూ సింగిల్ రేంజ్ వరకు టెస్ట్ చేస్తున్నారు. మనం ఇచ్చే షీట్లో డబల్తో మీరు రేంజ్ ట్రావెల్ చేసి ఎంత రేంజ్ వస్తుంది అని ఒక పాయింట్ మెన్షన్ చేస్తాం. మీరు ఆ డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటారు. అప్పుడు మీకు మరింత క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు? లేడీస్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే సీనియర్ సిటిజన్స్ వాడుతున్నారా? మల్టిపుల్ వేస్లో మీకు డిఫరెంట్ వేస్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా, స్లోగా ఛార్జ్ అవుతుందా, స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎంత, ఇలా బోల్డ్ అయిన పారామీటర్స్ అనేది మన షీట్లో అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మీరు ఈవీ కుర్రాడు కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసేసిన తర్వాత సుమారుగా ఒక 2 hours కోర్స్ అయితే ఉంటుంది. సో అదంతా చూసేసిన తర్వాత కూడా మీకు ఈ పర్టికులర్ షీట్ ఏదైతే ఉందో ఒక గైడ్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఒక షోరూమ్కి వెళ్ళి ఇంకో షోరూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది తీసుకోవాలా లేదా కంప్లీట్ క్లారిటీ ఇవ్వడం కోసం ఇలాంటి షీట్ అనేది ఆఫర్ చేస్తున్నాం. మీకు హెల్ప్ అవుతుంది అనమాట. కేవలం 199 రూపాయలకి ఈవీ కుర్రాడు కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. దీన్ని తీసుకోవడం ద్వారా మీకు కేవలం ఇతర రెస్తానే కాదు, ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందైనా అది తీసుకోవాలా లేదా బెస్టా కాదని చెప్పి మీకు మీరుగా అనలైజ్ చేసుకోవడం కోసం ఈ కోర్స్ అయితే హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కుర్రాడు కోర్స్ తీసుకుందాం అనుకైతే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ కరెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రైది ఫ్యూచర్.